వెల్కమ్ రాజు గారు అండ్ చంద్ర గారు. అందరికీ నమస్కారం. వచ్చిన పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మన ఫాల్స్ చర్చ్ పిల్లల పండుగ కార్యక్రమానికి అందరూ వచ్చారు. చక్కగా పిల్లలందరూ చేసిన కార్యక్రమాలు మీరు అందరూ చూశారు. సో మన ఫాల్స్ చర్చ్ సెంటర్ని ఇంకా ముందుకు చూడాలి, ఇంకా వచ్చే సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ మంది విద్యార్థులతో కార్యక్రమాలు కావాలని ఆలోచిస్తున్నాను. సో మీకు తెలిసిన స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ చెప్పండి. ఇక్కడ ఫాల్స్ చర్చ్ సెంటర్లో మనం మార్షల్ హై స్కూల్లో గణపతి జరుపుతామని చెప్పి ఎన్రోల్ చేయమని చెప్పండి. ఈరోజు మనబడి పిల్లల పండుగ ఫాల్స్ చర్చ్ సెంటర్ వర్జీనియాలో పిల్లలతో జరుపుకుంటున్నాము. ఇది ఏంటంటే ఫాల్స్ చర్చ్లో ఇది 5 years బ్యాక్ స్టార్ట్ చేసేసారు. మన కోఆర్డినేటర్ చంద్ర భీమరాజు గారు ఉన్నారు. సో పిల్లలు ఎవరైనా ఉంటే మన కమ్యూనిటీ మెక్లీన్ కానీ ఫాల్స్ చర్చ్ కానీ వియానా కానీ ఏరియాలో ఎవరైనా అని ప్లీజ్ ఇది పంపించండి ఇక్కడికి. ఇది ఏంటంటే టైసన్స్ కార్నర్ దగ్గర ఉంటుంది. మార్షల్ హై స్కూల్లో ఎవ్రీ వెన్స్డే ఉంటుంది. సో క్లాసెస్ అన్నీ ఏమైనా ఉంటే మీకు మనబడి వాళ్ళకి కానీ లేకపోతే భీమరాజు గారికి కానీ మీరు కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మన మాతృభాష నేర్పేయడం మనం కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకు. సో తెలుగు అని కాదు, ఎవరి భాష అయినా పర్వాలేదు, కానీ మాతృభాష ఈజ్ ఇంపార్టెంట్ పిల్లలకు. అలాగే పేరెంట్స్ కూడా అందరూ ఏం చేస్తారంటే సో ఇంట్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడేందుకు ట్రై చేయండి. తెలుగులో కానీ ఎవరి మాతృభాష అయినా దాంట్లో మాట్లాడేందుకు ట్రై. ఈరోజు అదే చెప్పాను కదా, మన April 20th 2024 ఇది ఏంటంటే ఫాల్స్ చర్చ్ మనబడి సిలికాన్ ఆంధ్ర మనబడి మన పిల్లల పండుగ చేస్తున్నారు. సో దీనికి రాజు కోవలి గారు కూడా వచ్చారు. తర్వాత పేరెంట్స్ పిల్లలు అందరు వచ్చారు. సో ఇది కోఆర్డినేటర్గా మన చంద్ర భీమరాజు గారు చేస్తున్నారు. మీకు ఏమన్నా కావాలనుకున్నా అండి కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు సెంటర్లో ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకున్నా అని, లేదంటే మీరు డైరెక్ట్ అందరికీ రీచ్ కండి. సో ఇది ఇప్పుడు పండుగ చూస్తున్నాను. యాంకర్ వచ్చి నా సన్ను, నా కొడుకు వాడు వేద్ జూపల్లి చేస్తున్నాడు. తర్వాత అభిరామ్ మోర్లా చేస్తున్నారు ఇద్దరు యాంకరింగ్. వెల్కమ్, సుస్వాగతం అందరికీ. ఇంకా ప్రోగ్రామ్ త్వరగానే స్టార్ట్ చేసేద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీని జూపల్లి, youtube.com/శ్రీని జూపల్లి. చాంటిలి నుండి అన్నపూర్ణ గారు కూడా వచ్చారు. చాంటిలి సెంటర్ నుండి తను అన్నపూర్ణ గారు. థ్యాంక్ యూ అన్నపూర్ణ గారు అండ్ రాజకోవలి గారు. చూడండి డెకరేషన్ కూడా చాలా బాగా చేసేసేసారు. అవసరం లేదు, లేదంటే కుర్చీలు తీసేస్తాం, మీరు నుంచుంటారు. ఖాళీ కుర్చీలు ఉంటే మనం ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాము. వెల్కమ్ వేద్ జూపల్లి అండ్ అభిరామ్ మోర్లా. నమస్కారం, నా పేరు వేద్ జూపల్లి. నా పేరు అభిరామ్ మోర్లా. మనం అందరము ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం లేకుండా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దామా? అవును, మొదలు పెడతాము. అన్ని కార్యక్రమాలు ఒక భక్తి గీతంతో మొదలు పెడతాము కదా, అందుకని మనం ముందుకి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ భక్తి గీతం ఉంది. అన్విత నవరుగోంగా నమస్కారం, ఎలా
देशराम शुद्ध ब्रह्मपरात्परनामात्मक परमेश्वर राम शेषतल्प सुख निद्रित राम ब्रह्माद्यनिराप्रातित राम शेषतल्प सुख निद्रित राम ब्रह्माद्यनिराप्रातित राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम प्रिय तुम्हारी निवेदित पद राम शबरी दत्त पराशर राम हनुमत सेवित निज पद राम सीता प्राणदारक राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम शुद्ध ब्रह्म परात्परनाम कालात्मक परमेश्वर राम అందరూ ఒకసారి చప్పట్లతో ఇప్పుడు మన ముందుకి వస్తుంది అన్నమయ్య కీర్తన దేవదేవం భజే ఆ నాట్య ప్రదర్శనతో మేధా తుమ్మల. देवं भजे दिव्य प्रभावं देवदेवं भजे दिव्य प्रभावं देवदेवं भजे दिव्य प्रभावं रावणासुरवैरिणपुङ्गवं रामं देवदेवं भजे दिव्य प्रभावं रावणासुरवैरिणपुङ्गवं रामं देवदेवं भजे दिव्य राजवरशेखरं रविकुलसुधाकरं राजवरशेखरं रविकुलसुधाकरं పొద్దున లేచిన తర్వాత ఈ శ్లోకం చెప్పాలి. కరాగ్రే వసుదే లక్ష్మి కర్మధ్యే సరస్వతి కర్మూనేతు గోవింద ప్రభాతే కైలాసనం సమీప వసుదే దేవి పర్వత సన్మందే విష్ణుపతి నమస్తే పాదశ్రేష్ఠ శమస్వదే. స్నానం చేసే ముందు ఈ శ్లోకం చెప్పాలి. కంఠేచ అమ్మే చేవ గోదావరి
శంకరాంబరి సుందరాచారి గారు వ్రాసిన మా చిన్నారి లోహిత్ ఎంతో బాగా పాడాడు కదా, మళ్ళొక్కసారి గట్టిగా చెప్పనుకుంటుంది. మరి ఇక మన ముందుకి వేమన పద్యం ఉప్పు కప్పు రంగు పద్యం చెప్పడానికి వస్తున్నాడు సనల్ తుమ్మల. ఉప్పు కప్పు నమ్ము నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల గారవేరు పురుషులు అందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాది రామ వినురవేమ. మరి ఇవన్నీ చెప్పట్లుగా అభినందిద్దాము. ఇప్పుడు మేఘన మనందరినీ పొడుపు కథలు అడుగుతుందంట. చూద్దాం ఏం అడుగుతుందో. నేను కొన్ని పొడుపు కథలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. పిల్లలు సమాధానం ముందు చెప్పాలి. అండ్ వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే పేరెంట్స్ ప్రయత్నించాలి. Are you ready? మొదటి ప్రశ్న. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే, ఆయన చదువు. లాస్ట్ ఇయర్ పేపర్. రెక్కల పువ్వు కావాలంటే పెంచుకుంటుంది, వద్దంటే ముడుచుకుంటుంది. అది ఏంటి? Does anyone know? It has 8 petals. It'll open if you want it to, and it'll close when you want to. When you don't want it. A flower? The answer is wood or umbrella. మూడో ప్రశ్న. ఊరందరికీ ఒకే దీపం ఏంటి? కడుపు నిండగానే లేచి కోడి కాని కోడి పకోడి అయితే యంత్రం కాని యంత్రం ఏమిటి? ఏడో ప్రశ్న. Oh yeah, the answer is baby.
ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది. Yeah. And చూస్తుంది. Yeah. Answers నెమలి. అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు, కానీ నన్ను ఎవ్వరూ ముఖం ఉంది కానీ నవ్వలేదు. తిరిగి మేఘనాన్ని పొడుపు కథలు ఆడుతారా? ఇప్పుడు మన ముందుకి రేయాన్ ఏదో పద్యం చెప్పడానికి వస్తున్నాడు. నీలలోన ముసలి విధిది ఎనిగు బట్టు, బయట గుక్క చేత భంగపడును, స్థాన బలిమి కాది తన బలిమి కాదయ, విశ్వదాభిరామ వినవేమ బావ. ప్రపంచానికి తన మాటలతో సంతోషాన్ని కలిగించేవారా, ఈ వేమన మాట విను. ముసలికి నీటిలో ఉన్నంత వరకే దాని బలము, అందువలన ముసలి నీటిలో ఉన్నప్పుడు ఏనుగు కూడా పట్టి నీటి లోపలికి లాగగలదు. కానీ అదే ముసలి నీటి బయటికి వచ్చినప్పుడు కుక్క చేత కూడా అవమానపడుతుంది. దీనికి కారణం స్థాన బలంలో ఉన్న గొప్పతనమే తప్ప దాని బలం కాదు. ఇప్పుడు మన ప్రకాశం పిల్లలు ముళ్ళు పోయే కత్తిని ప్రదర్శించబోతున్నారు. ఈ నాటకాన్ని చూసేద్దామా మరి? అనగనగా ఒక కోతి ఉండేది. ఆ కోతి చెట్టు మీద ఎగురుతూ వెళ్ళి ఒక ముళ్ళ పొదలో పడింది. అప్పుడు దాని కొక్కలో ముళ్ళు గుచ్చుకుంది. ఆ దారిలో పోతున్న ఒక మంగళవాడు కోతిని చూశాడు. ఇది మన తెలుగు సినిమా పాటలా? కోతికి దారిలో ఒక కట్టెలు కొట్టే కత్తి విరిగిపోయి పని ఆగిపోయి. That's before
అందరూ తిరగాలి. ఇంతలో ఒక డోలు వాయించేవాడు అటుగా వెళ్తున్నాడు. అతనికి చాలా ఆకలిగా ఉంది. అతనికి అట్లు పట్టుకుని వెళ్తున్న కోతి కనిపించింది. కోటి నీ చేతిలో అట్లు ఉంది, నాకు ఇస్తావా? నా అట్లని తినేసావు. నా అట్లని తినేసావు. ఇప్పుడు నా అట్లు ఇస్తావా? నీ డోలు ఇస్తావా? సరే సరే. ముందు కూడా కత్తి వచ్చినా ముందు కూడా కత్తి వచ్చినా కత్తి కూడా కత్తి వచ్చినా లైన్లలో పడండి. Together. మన ప్రకాశం పిల్లలు వేసిన నాటకం మీ అందరికీ నచ్చిందా? చాలా బాగుంది. ఇప్పుడు మన ముందుకి అనుష్క వస్తుంది. తేనెల తేటల మాటలు అనే దేశభక్తి గీతంతో. సూపర్ సాంగ్. నమస్కారం, నా పేరు అనుష్క. నేను ఈరోజు తేనెల మాటలతో పాట పాడతాను. తేనెల తేటల మాటలతో మన దేశ మాటనే కొలిచెదమా. భావం భాగ్యం తోచుకొని ఉప జీవన యాగం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశ మాటనే కొలిచెదమా.
చేరుకొని ఇక జీవనయానం చేయుమా. వేదల వేదల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. చాలా బాగా పాడింది కదా. ఇప్పుడు మన ముందుకి అభిరామ్ ఇంకా శ్రీనిజ బసవ పురాణంలో ఒక శ్లోకం చెప్పబోతున్నారు. వసుప్రేష పాహి మాం. చాలా బాగుంది కదా, చెప్తారా? మరి ఇప్పుడు గుమ్మడమ్మ గుమ్మారి పాట పాడడానికి వస్తున్నారు. మన ముందుకి అభిరామ్ రమారెడ్డి. ఆకులు వేసి గుమ్మాడి, పండును పండింది గుమ్మాడి. ఆ పండు ఎవరన్నా కొమ్మాడి, నచ్చితే కన్నా గుమ్మాడి. చాలా బాగా పాడారు కదా. ఇప్పుడు మళ్ళీ మన ముందుకి చిరుతిండి గోల అనే ఒక ఉపన్యాసంతో అభిరామ్ ఇంకా శ్రీనిజ వస్తున్నారు. నేను భారతదేశం వెళ్ళింది గురుబాలం గారెలు గవ్వలు చేశాను. శుక్రవారం షర్బత్ తాగుతాను. శనివారం శనగలు తెస్తాను. ఆదివారం ఆటోలో దుకాణం వెళ్ళి అప్పలు తింటాను. పండుగకి భీముని పట్నం బిందుల జోడు నీకోడింది నాకోడింది. కాశీపట్నం కాసుల పేరు నీకో పేరు నాకో పేరు. కుండాపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ. నక్కపల్లి నక్క పుడతాను నీకో పుడతా నాకో పుడతా. నిర్మలపట్నం బిందుల పలక నీకో పలక నాకో పలక. బంగనపల్లి మామిడి పండు నీకో పండు నాకో ఇస్తే ఉండు తెచ్చినాక చూస్తూ ఉండు ఇచ్చేదాకా. చాలా బాగా పాడారు కదా. ప్రతి తల్లి తన పిల్లలకు పాడే జోల పాటలలో ఇది ఒకటి. ఇది వినిపించడానికి వస్తున్నారు రిత్విక్.
Inju Galligutta. $1? Yeah, go. 5? Increase it to 5. $5 is the $5. Go. Go. ఏదో ఒకటి పని రాదు, ఏదో ఒకటి మాట్లాడకనే Actually, ఓకేనా మరి ఏమొచ్చు మీకు సార్ ఒక 2 వారం 2 లైన్లు వస్తాయి హైదరాబాద్ సంగతో పట్టుకుంటారు ఇప్పుడు మన ముందుకి వస్తున్నారు అన్విత బోల్న మరియు వేద తుమ్మల. జయ జయ ప్రియ భారతి లలిత గీతం పాడడానికి రాసినది కృష్ణ శాస్త్రి గారు. Say it again. Say it again. जय जय प्रिय भारत जनयित्री दिव्यगात्री जय 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 सतसहस्र नरनारी हृदयनेत्री जय जय सस्यामल सस्यामच्चलाचलाचल जय वसंत कुसुमलता ललित ललित चूर्णकुन्तला जय मदीय हृदयाश्रय दाक्षायणपदयुगला जय 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 प्रिय भारत जनयित्री दिव्यगात्री जय निसिंहयज्ञान्तगत सकुन्तलयगानपरितोषण जय गायक वैतानिक संसारपदविहरण जय मदीय मधुर केय सुंदर चरण जय 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 प्रिय भारत जनयित्री ఇప్పుడు ప్రవేశం పిల్లలందరూ ఒక నాటకాన్ని ప్రదర్శించడానికి పాడగొడుతుంది ఇక్కడ వెళ్తావా అనగనగా ఒక రాజు ఆ రాజుకి 7 కొడుకులు
చేత అందరూ వెందాయి కానీ నువ్వు మాత్రం ఎందుకు వెళ్ళలేదు? అర్థం వచ్చింది. కదిమపు ఎందుకు చేతకి అర్థం వచ్చాడు? నన్ను అమ్మా ఆవు కదిమప్పుని వేయలేదు. ఎందుకు ఆవిని మేపలేదు? పెట్టలేదు. అబ్బా ఎందుకు జీతగారికి పువ్వు పెట్టలేదు? పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు పిల్లవాడిని కొట్టావు? నా పొట్టులో వేలు పెడితే కొట్టనా? చూసారా ఫ్రెండ్స్, ఒక చిన్న చీమ కుట్టడం వల్ల రాజుగారు తెచ్చిన ఈ చేప అంటే లేదు. దీన్ని బట్టి నీకు ఏమి అర్థమైంది? ఒక పని జరగాలంటే ఎంతో మంది సహకారం అవసరం. ఓకే బాయ్. వన్ టూ త్రీ అంటూ అంకల పాట పాడడానికి కుశల్ మరియు విష్ణు వస్తున్నారు. మూడు చివరి అన్ని కోడు 4, 5, 6 తొక్కి 4 చేలు 8, 9 చీమలు బారు ఎక్కింది 10 లడ్డూలు 10 రంగ చక్క చెక్క పొత్తికి చేచంగా. ఇప్పుడు మనం ఒకసారి మన గురువులని మరియు మన కోఆర్డినేటర్ పిలుద్దామా? వారు మీ పిల్లలు కాదు, వారిని మీ చెప్పట్లతో వేదిక మీద పిలుద్దామా? మరి నలుగురి గురువుల పేర్లు శివశ్రీ గారు, సుష్మా గారు, అలాగే అన్నపూర్ణ గారు. Come on. మన మనబడి గురువులకి చిరు కానుకలు ఇస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మీ పిల్లలు నాకు ఒక సంవత్సరం క్రితం ప్రవేశం పిల్లలు అయితే అందరూ వచ్చినప్పుడు అసలు ఏమీ మాట్లాడేవాళ్ళు కాదనుకుంటారు. మీ అందరికీ తెలుసు,
సో ఇప్పుడు సంవత్సరంలో శివశ్రీ గారు రోజు 2 గంటలు వారానికి 2 గంటలు కూర్చొని వాళ్ళని రాయించడము మాట్లాడించడము చేస్తే ఇప్పుడు ఎలా వచ్చారో చూడండి మీరు స్టేజ్ మీద పాడే పిల్లలు చాలా చక్కగా చేశారు. అమేజింగ్ చూసింది. ఓకే, తర్వాత నేను ప్రకాశం చెప్పాను. నేను 4 రోజులు ఊరికి వెళ్ళానని చెప్పి అన్నపూర్ణ గారిని అడిగితే అన్నపూర్ణ గారు షాంటిలీలో చెప్తారు. సో షాంటిలీలో చెప్తున్నా కానీ మళ్ళీ వచ్చి ఆవిడ నాకు గత కోవిడ్ టైంలో ఇస్తారు, అందుకని ఆవిడ పిలిచాను. సుష్మా గారు బాలబడి టీచర్. టీచర్కి ఎంత కసరత్తు చేయాల్సి వస్తుందంటే ఆవిడ కూడా చిన్నపిల్లల్లోకి వెళ్ళి మరీ చెప్పాల్సి వస్తుంది. ప్రవేశం పిల్లలతో ఏంటి అని అంటే వాళ్ళకి పరీక్ష టెన్షన్ ఎక్కువ, బాలబడి పిల్లలకి వాళ్ళ చేత ఆడిపించడానికి టీచర్కి ఆ ఇబ్బంది ఎక్కువ. సో ఆ 2 చేయడం అందరికీ టీచర్ చెప్పే తరగతిలో గురువుగారు చెప్పాలంటేనే కష్టం. సో మన సెంటర్ ఇంకా మీ సహకారంతో నెక్స్ట్ ఇయర్ మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి నెక్స్ట్ ఇయర్కి. మీరు చెప్తే వాళ్ళు మళ్ళీ ఎన్రోల్ అయితే మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇదే తరగతులు ఇలానే. ఈ సెంటర్ మన కాన్షియస్ సెంటర్ నేను వర్జీనియాకి వచ్చిన కొత్తలో మొదలెట్టాను. 8 సంవత్సరాలైనా 9. మా అబ్బాయి నుంచి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఇలా కంటిన్యూ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఇలానే కంటిన్యూ చేద్దామని పిల్లలు ఉంటే చెప్పడానికి మాకు అభ్యంతరం లేదు. సో ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. మాదంతా వాలంటీర్ ఆర్గనైజేషన్ వీళ్ళందరికీ తెలిసింది. సో మాకు వచ్చేది ఏం లేదు, పిల్లలకి భాష నేర్పిద్దామని మా ఆలోచన. సో అందరికీ నమస్కారం అండి. పిల్లలను చూసి చాలా గర్వంగా అనిపించింది. మీరంతా గురువులు చేస్తే వచ్చేది కాదు, పేరెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్తో పిల్లలందరికీ నేర్పించడం, మేము చెప్పడమే కాకుండా మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసి హోంవర్క్లు చేయించడం, పిల్లలందరూ ఎంతో చాలా బాగా చేశారు. నాకైతే చాలా గర్వంగా అనిపించింది ప్రవేశం పిల్లలను చూస్తే. ప్రకాశం పిల్లలు కూడా సో గుడ్, చాలా బాగా చేశారు. స్కిట్లు డైరెక్టర్లు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మంచి ఇన్నోవేటివ్గా నవ్వులు వచ్చేలాగా భలే చేయించారు. చంద్ర గారికి అన్నిటికన్నా పెద్ద థ్యాంక్స్. ఈ సెంటర్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని హోప్తో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను నెక్స్ట్ ప్రవేశం పిల్లలకి క్లాస్ చెప్పాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. ఓకే అండి, ఇంకా మరి ఆలస్యం చేయకుండా అక్కడ భోజనాలు ఉన్నాయి, పిల్లలకి పిజ్జాలు ఉన్నాయి. సారీ, ఒక నిమిషం. ప్రవేశం పిల్లలు అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. తెలుగు కూడా నేర్చుకోవడం చాలా బాగా సహజమని అనుకోవాలి. చాలా బాగా చేశారు పిల్లలందరూ. మీరందరూ ఇంకా మీరు మన తెలుగు వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరికీ ప్రకాశం పిల్లలందరూ వివాన్ ఓకే అందరికీ ఓకే అందరూ
అవ్యాన్ అవ్యాన్ ముందుకు ముందుకు విష్ణు విష్ణు ఇక్కడే అందరికీ నమస్కారం. ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇవ్వాలి. ఇప్పుడు 2 నిమిషాలు మన శాంతిని కోఆర్డినేటర్ గారు వచ్చారు. సుస్వాగతం రాజు కోవలి గారు. ఇంట్లో అందరూ తెలుగు మాట్లాడుతున్నారా అండి? ఇంట్లో తెలుగు మాట్లాడుతున్నారా అందరూ? చేతులు ఎట్లా తెలుగు మాట్లాడేవారు? తల్లిదండ్రులు తప్ప పిల్లలు బాగా మాట్లాడుతున్నారు. జరిగే సత్యం అదేనండి. ఇంట్లో అన్నం పెట్టరా అంటే వైట్ రైస్ అండి అడుగుతున్నారు. ఉదయాలు పెట్టమంటే ఎల్లో రైస్ అని అడుగుతున్నారు. అర్థం కావట్లేదు. మొన్న పెళ్లికి వెళ్ళాను, ఇండియాలో మాట్లాడుతున్నాను. ఇక్కడ వాటర్ అని చెప్పండి, కాకినాడలో. కాబట్టి మనకి తెలుగు అంతరించిపోతుంది. చాలా బాధగా ఉంది. దానికి పాపం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ వంతు సహాయం ఒక్కటండి. మీ ఇంట్లో మీరు తెలుగు నాకు ఇష్టము అన్న ఆలోచన మీరు పెడితే వాళ్ళ మనసుల్లో తల్లిదండ్రులు మెప్పించడానికి వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు. అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. నేను చాలా మంది పిల్లల దగ్గర చూశాను, నా ఇంటి పిల్లలతో చూశాను. నేను నాకు లెక్కల మీద ఎంత అలవాటైన వాళ్ళు అడగరు, కొత్త పేరెంట్స్ వచ్చి అడుగుతారు. నా దగ్గర వచ్చి మాట్లాడారు అనమాట. పని వస్తుందా, పర్వాలేదా మీకు? ఏం చెప్తారండి అప్పుడు నేను నవ్వుతాను అనమాట. అయితే ఒక్క విన్నపము ఖచ్చితంగా అందరి మనసుల్లోకి క్లియర్ చేస్తాను. స్వచ్ఛందంగా చేస్తున్న పని మాత్రమేనండి ఇది. మాకు ఒక్క పైసా ఎవ్వరు. నా చేతిలో చాలా డబ్బులు పడుతూ ఉంటాయి, ఇంక రావు. ఇది నాన్ ప్రాఫిట్ అండి. కాబట్టి డబ్బుల గురించి చేసేది కాదు, మమకారం, తెలుగు మీద ప్రేమతో చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా కేవలం తెలుగు మీద ప్రేమతో కానీ, కమ్యూనిటీతో కానీ, మీరు కూడా మాటని పంచుదామని పంచండి. మన భాష నిలబెడదాము, మన సంస్కృతి నిలుస్తుంది. భాష లేకుండా మన సంస్కృతి నిలవదండి. ఖచ్చితంగా కుదరదండి. ఎప్పుడో ఇండియా నుంచి వలస వెళ్ళిపోయారు. మన గాంధీ గారు కూడా వలస వెళ్ళారు, ఆ విషయం వేరు. అయితే not that. The dark. I can't leave my backpack. Yeah, I'm not doing that. It's super. Okay, then I automatically win. Guys, listen to this.
ఇప్పుడు చెప్పండి. మా ఆవిడని తప్ప అందరినీ. శ్రీనివాస్ గారు